హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ విత్ జేజేఆర్ హాస్పిటల్ పిఠాపురం. రైనీ సీజన్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ డైట్. అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఇప్పుడు చాలా కంటామినేటెడ్ గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది తీసుకోవద్దు. ఇంట్లోనే వెల్ కుక్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు తీసుకున్నప్పుడు కూడా వాటిని వాషింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం వేడి వాటర్ లో సాల్ట్ అది వేసి బాగా వాష్ చేసి తర్వాత కుకింగ్ కూడా కంప్లీట్ గా కుక్ అయిన ఫుడ్ ని తీసుకోవాలి. మీట్ కూడా మనం ఫ్రెష్ మీట్ తెచ్చుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని తర్వాత కుకింగ్ కూడా కంప్లీట్ గా కుక్ అయ్యేలాగా చూసుకొని అప్పుడు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్. మనకి రైనీ సీజన్ లో హ్యూమిడిటీ వల్ల వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడము, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి డీహైడ్రేషన్ అది ఉండకూడదు. సో ఖచ్చితంగా 2 to 3 లీటర్స్ వాటర్ డైలీ తీసుకునేలాగా చూడండి. దట్టు ఏంటంటే కాచి చల్లార్చిన వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా తీసుకునేలాగా చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బయటికి వెళ్లాల్సి వస్తే మనం అంబ్రిల్లా అది క్యారీ చేసుకొని వెట్ అవ్వకుండా వెళ్ళేలాగా చూసుకోండి. ఇన్ కేస్ వెట్ అవుతే వెంటనే క్లాత్స్ అవి చేంజ్ చేసుకొని ఎప్పటికప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకోండి. స్లిప్పర్స్ అవి యాంటీస్కిడ్ స్లిప్పర్స్ అనేవి వాడుకోండి. ఎప్పుడైనా మనకి రైనీ సీజన్ లో ఫీవర్ అది వచ్చింది, కోల్డ్ కాఫ్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో 1 or 2 days చూసుకొని తగ్గట్లేదు అని అంటే వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎక్కువ టెంపరేచర్స్ అవి ఉంటే బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఫీవర్ అది తెలుస్తుంది అంటే ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ అది తీసుకుంటే బాగుంటుంది. I hope it is useful. Thank you.